జై శ్రీరామ్, జై భారత్. బైబిల్ నిజ స్వరూపం గురించి మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాము. ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బైబిల్లో ఉన్నటువంటి కదా నిజాలు ఎంతో మనము చూడబోతున్నాం. బైబిల్ నిజ స్వరూపాన్ని కూడా మనం చూడాలి. యేసు పరిశుద్ధాత్మ వలన జన్మించాడా? యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన జన్మించాడా, లేక యేసేపుకు జన్మించాడా? ఏది నిజం అన్నది మనం తెలుసుకోవాలి. కనుక మనం బైబిల్ ప్రకారంగా మనం చూసినట్లయితే ఆనాటి క్రైస్తవ సంఘాల్లో దాదాపుగా 120 మంది యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాక ఆనాటి క్రైస్తవ సంఘంలో దాదాపుగా 120 మంది యూదులు యేసుకి అండగా సువార్త నిమిత్తము కదా యెరూషలేము మేడగదిలో కూడుకొన్నట్లుగా అపోస్తుల పుస్తకంలో 1వ అధ్యాయం 15వ వచనంలో మనము చూస్తాం కదా. ఎంతోమంది ఆయన్ని వెంబడించారు. యేసుక్రీస్తు చనిపోయినాక వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొన్ని లక్షల మంది. యేసుక్రీస్తు మొట్టమొదటిగా ప్రారంభించినప్పుడు 12 మంది శిష్యులతో ప్రారంభమైంది ఆయన యొక్క సువార్త. ఆయన యొక్క సువార్త 3.5 సంవత్సరాల్లో లక్షల మంది ఆయన వెంబడించారు, లక్షల మంది విశ్వాసించారు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని సిలువ వేశారో, ఆయన సిలువ మీద చంపబడ్డాడో, ఆ తర్వాత వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని దూషించి, శపించి, తృణీకరించి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. తర్వాత యేసుక్రీస్తునకు యూదుల్లో కేవలము 120 మంది మాత్రమే కదా. ఆనాటి క్రైస్తవ సంఘంలో దాదాపుగా 128 మంది యూదులు యేసుకి అండగా సువార్త నిమిత్తము యెరూషలేము మేడగదులు కలుసుకున్నట్లుగా అపోస్తుల పుస్తకం 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. అంతేకాకుండా ఆనాటి క్రైస్తవ సంఘాల్లో పరిశుద్ధాత్మ అనబడినటువంటి ఆత్మ లేకుండా శిష్యులు ఆనాడు నడిపించబడలేదు. బైబిల్ చెప్తోంది, నేను కాదు చెప్పడం, బైబిల్ చెప్తోంది కదా. ఆనాటి క్రైస్తవ సంఘాల్లో పరిశుద్ధాత్మ అనబడినటువంటి ఆత్మ లేకుండా శిష్యులు నడిపించబడలేదని బైబిలే సెలవిస్తూ ఉంది. శిష్యులు సహకారం లేకుండా కదా, ఈ 120 మంది శిష్యులు సహకారం లేకుండా ఆత్మ పని చేయలేకపోయింది. దీనిని బట్టి చూస్తే పరిశుద్ధాత్మకి మనిషి సహాయము ఎంతో అవసరమని కదా బైబిల్ చెప్తా ఉంది. పరిశుద్ధాత్మకి మనిషి సహాయం కావాలి. మనిషి సహాయం లేకుండా పరిశుద్ధాత్మ ఏ పని చేయలేదని బైబిల్ చెప్తున్నది కదా. మనుషులకి పరిశుద్ధాత్మ లేకుండా ఏ పని కూడా సువార్తను ప్రకటించలేరని కూడా బైబిలే చెప్తుంది. కనుక ఇది మీరు తెలుసుకోవాలంటే అపోస్తుల పుస్తకం 2వ అధ్యాయం 1వ వచనం 5 వచనాలు మీరు చూసినట్లయితే అక్కడ పరిశుద్ధాత్మ 128 మంది మీద దిగింది. వాళ్ళు ఆత్మచేత నింపబడి భాషలు మాట్లాడుతున్నట్లుగా అక్కడ మనం చూస్తాం కదా. ఆ మనుషులకు ఆత్మ సహాయము, ఆత్మకి మనుషుల సహాయము ఎంత అవసరమో ఈ లేఖనం అక్కడ తెలియజేస్తుంది. కనుక మీరు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఇంకా ముందుకెళ్తే ఆత్మ మనిషి ద్వారా నడిపించబడుతుంది అనడానికి ఆధారం అదే. మనిషి ఆత్మ ద్వారా నడిపించబడటానికి ఆధారం ఏంటంటే మనం చూసినట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయం 14 వచనం లేఖనం మనం చూస్తే, నేను కాదు బైబిల్ చెప్తా ఉంది, మనుషులు ఆత్మ చేత నడిపించబడతారు, ఆత్మ మనుషుల చేత నడిపించబడుతుందని ఈ లేఖనం స్పష్టంగా చెప్తా ఉంది. అంచేత లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తే మరియా దూతను ప్రశ్నించినప్పుడు కదా, మరియా జవాబు ఏమంటుందంటే, మరియమ్మ దూతని, పురుషుని సహాయం లేకుండా, పురుషుని ఎరగని దాన్ని నేను పురుషుని సహాయం లేకుండా నేను ఏ పురుషుడిని కూడా ఎరగను గనక నాకు ఇది ఎలా సంభవిస్తుంది? పురుషుడి సహాయం లేకుండా నేను ఒక బిడ్డకి జన్మని ఎలాగిస్తానని దూతను ప్రశ్నించింది కదా. అందుకు దూత కూడా ఏమందంటే సమాధానంగా, ఒక ఆత్మ నీ మీదకు వస్తుంది, ఆ ఆత్మకి నువ్వు జన్మనిస్తావు, ఆ ఆత్మ ద్వారా పుట్టినటువంటి బిడ్డ పరిశుద్ధుడై ఉంటాడని చెప్పింది అక్కడ.
కనుక ఆత్మలకి మనం ఒక విధంగా ఆలోచిద్దాం. ఆత్మలకు ఎక్కడన్నా శరీరం ఉంటుందా? ఆత్మకి ఎక్కడన్నా శరీరం ఉంటుందా? ఆత్మలకి శరీరము ఉండదు కదా. ప్రకృతి పరంగా, సైన్స్ పరంగా మీరు ఆలోచిస్తే ఆత్మకి శరీరం ఉండదు. శరీరం లేనప్పుడు ఆత్మ ఎలా జన్మనిస్తుంది? మరియమ్మ ఆత్మ వలన ఎలా జన్మనిస్తుంది ఒక బిడ్డకి కదా. ఆత్మకి శరీరం లేనప్పుడు ఆత్మ మరియమ్మని కమ్ముకున్నప్పుడు కదా, శరీరం లేనటువంటి ఆత్మకి మరియమ్మ యేసుకి ఎలా జన్మనిస్తుంది కదా. ఆలోచించండి. మరి యేసు ఎవరి కుమారుడు కదా. మరి యేసు ఎవరి కుమారుడు? ఎవరికి జన్మించాడు? ఈ ప్రశ్నకు సమాధానం బైబిలే చెప్పాలి, కానీ బైబిల్లో స్పష్టత అనేది లేదు, బైబిల్లో నిజం కూడా లేదు. అంతేకాకుండా ఇంకా ముందుకెళ్తే మార్కు సువార్త 10:46 నుంచి 50 వచనాల దాకా మనం చూసినట్లయితే, లూకా సువార్త 18:38-40 దాకా చూస్తే ఇక్కడ దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా, అంటే ఒక గుడ్డివాడు ఒక ఎరుకో పట్టణం వెళ్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు పరిచర్య కోసము కదా, ఒక త్రోవ పక్కన ఒక గుడ్డివాడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే నన్ను స్వస్థపరచు అని అన్నప్పుడు అక్కడ యేసుని వెంబడిస్తున్నవారు అందుకు సమర్థించారు. యేసు కూడా అతన్ని సమర్థిస్తూ గద్దించలేడు. యేసుక్రీస్తు ఎరుకో పట్టణం మీదుగా వెళ్తూ ఉన్నప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని, దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరచని పెద్ద పెద్ద కేకలేస్తూ ఉన్నప్పుడు కదా, అక్కడ ఉన్నటువంటి జనం అందరూ కూడా ఆ మాటకి సమర్థించారు. నిజమే, ఇతను దావీదు కుమారుడే. వంశపరంగా చూసినట్లయితే అబ్రహాము దావీదు కుమారుడు, దావీదు యోసేపు కుమారుడు, యోసేపుకి మరియాకు పుట్టినటువంటి వాడే యేసుక్రీస్తు. గనుక వంశపరంగా చూస్తే యేసు ప్రభు దావీదు కుమారుడే. ఆ గుడ్డివాడు కూడా కదా, ఆ గుడ్డివాడు ఈ మాట పలకడానికి కారణం నిజం ఇదే. అందుకే స్పష్టంగా దావీదు కుమారుడా అన్నాడు. వంశ ప్రకారంగా చూస్తే యేసుక్రీస్తు యోసేపు కుమారుడే, అంచేత దావీదు కుమారుడా అని సంబోధించాడు. కనుక అక్కడ ఉన్నటువంటి జనం కూడా అందుకు గద్దించకుండా వాళ్ళు కూడా సమర్థించారు. అంతేకాకుండా యేసుక్రీస్తు కూడా నేను దావీదు వంశస్థుడిని కాను అని ఆయన నిర్భాయితంగా ఆ గుడ్డివాడిని గద్దించలేదు. యేసుక్రీస్తు కూడా సమర్థించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. కనుక ఒక గుడ్డివాడు ఇచ్చిన సాక్ష్యం, అక్కడ జనులు ఇచ్చినటువంటి సమర్థించడం, యేసు అతన్ని గద్దించకపోవడం, యేసు వంశపరంగా యేసేపు సంతానంగా ఇక్కడ గుర్తించబడ్డాడు. ఈ లేఖనాలు బట్టి యేసుక్రీస్తు యేసేపు సంతానంగా గుర్తించబడ్డాడు. మత్తయి సువార్త 1 వచనం నుంచి మనం 16 వచనాల్లో మనం అక్కడ చూసినట్లయితే కదా, వంశవృక్ష పరంగా చూస్తే యేసేపునకు మరియకు జన్మించాడని ఈ లేఖనం చెప్తా ఉంది. నేను కాదు, బైబిల్ చెప్తుంది. ఒకసారి మీరు చదువుకోండి. మత్తయి సువార్త 1 నుంచి కదా మనం అక్కడ చూసినట్లయితే వంశపరంగా మనం అక్కడ మీరు చూడండి. మత్తయి సువార్త 1 లాస్ట్ వచనం మనం చూసినట్లయితే యాకోబు కుమారుడు యేసేపు కదా, యేసేపు నందు మరియ యేసు కుమారుడు అని అక్కడ చెప్తూ ఉంది, ఆ లేఖనం చెప్తా ఉంది. కనుక వంశవృక్ష ప్రకారం యేసు మరియాకి యేసేపుకి జన్మించాడని చెప్తా ఉంది. అంతేకాకుండా యోహాను సువార్త 8:37 వచనంలో చూస్తే యేసుక్రీస్తు కదా యూదులతో మాట్లాడుతూ కదా, మీరు అబ్రహాం సంతానమని నాకు తెలుసు అని అంటున్నాడు అక్కడ. అందుకు యూదులు వారు సమాధానం చెప్తూ యోహాను 8:41 అందుకు వారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము అంటే వారిని సమర్థిస్తూ గద్దించలేదు యేసు. అక్కడ గద్దించలేదు. యేసుక్రీస్తు అబ్రహాం సంతానం మీరు అని అక్కడ అంటున్నాడు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము వ్యభిచారం వలన పుట్టలేదు అని అంటున్నారు. అంటే యేసుక్రీస్తుని డెక్కబొడుతున్నారు. నువ్వు అన్నట్లు మేము అబ్రహాం సంతానమే,
నువ్వు మాత్రం మా యొక్క వంశవృక్షములటువంటి పుట్టినటువంటి వాడు కాదు కదా, నువ్వు వ్యభిచారం వలన పుట్టావు, నువ్వు నీ తండ్రికి పుట్టలేదని ఇక్కడ వాళ్ళు నిర్భాయితంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన అక్కడ గద్దించలేదు. నేను కూడా అబ్రహాం సంతానమే అనడం లేదు, నేను వ్యభిచారం వలన పుట్టినవాడిని కానని కూడా అనడం లేదు కదా, వాళ్ళని గద్దించకుండా అక్కడ మనం చూస్తాము. కనుక అబ్రహాము, దావీదు, యేసేపు వంశపరంగా యేసు జన్మిస్తేనే దావీదు కుమారుడు అనటానికి అర్హత ఉంది, హక్కు కూడా ఉంటుంది. యూదుల్లో 2 వర్గాలుగా ఇక్కడ యేసుని గుర్తించడం జరిగింది. యూదుల్లో 2 వర్గాల్లో యేసుని గుర్తించడం జరిగింది. ఒక వర్గం వారేమో యేసేపునకు మరియ కుమారుడని గుర్తించారు. రెండో వర్గం వారేమో యేసు వ్యభిచారం వలన జన్మించాడని గుర్తించారు. ఆనాటి యూదులకే కన్ఫ్యూజన్ అయిపోయింది. ఒక వర్గం వారేమో యేసేమో మరియాకి యేసేపుకి పుట్టాడని వాళ్ళు తేల్చారు. ఒక వర్గమే వారేమో యూదులు వ్యభిచారం వలన పుట్టాడని వాళ్ళు తేల్చారు. బైబిల్లో ఏది కూడా ఒకదానికొకటి క్లారిటీ లేదు. ఈనాడు కూడా యేసు ఎవరికి జన్మించాడో క్లారిటీ లేక, బైబిల్లో సమాధానం లేక చిక్కుముడిగా మిగిలిపోయింది. నీ తండ్రి ఎవరు అని ఎవరినన్నా ప్రశ్నిస్తే ఫలానా సుబ్బారావు అబ్బాయి అని జవాబిస్తారు. ఒక వ్యక్తిని, వెళ్తున్న వ్యక్తిని, ఓ అబ్బాయి నువ్వు ఎవరు కుమారుడు అని పిలిస్తే నేను ఫలానా అబ్బాయిని చెప్తాడు. ఇదే ప్రశ్న యేసుని అడిగినందుకు యూదులు అడిగారు అనమాట. ఇదే ప్రశ్న యేసుని అడిగినందుకు నేను దేవుని కుమారునని మాటల ద్వారా చెప్పాడాను. నేను దేవుని కుమారునని మాటల ద్వారా చెప్పినప్పుడు కదా, నువ్వు యేసేపు మరియ కుమారుడు అయి ఉండి దేవుని కుమారుని చెబుతున్నావా అంటూ ఆయన్ని రాళ్లతో కొట్టడానికి కూడా వచ్చారు యూదులు. నువ్వు యేసేపునకు మరియమ్మకు పుట్టినటువంటి వాడువు, నేను దేవుని కుమారుడని ఎలా చెప్పుకుంటున్నావు అని చెప్పి, నువ్వు దేవదూషణ చేస్తున్నావు అని చెప్పి ఆయన రాళ్లతో కొట్టడానికి వచ్చారు. నువ్వు నరుడు అయి ఉండి, నువ్వు ఇద్దరు భార్యాభర్తలకు నువ్వు జన్మించి నువ్వు దేవుని అని చెప్పుకొని దేవుడిని దూషిస్తున్నావు, దైవ దూషణ చేస్తున్నావు అని చెప్పి యేసుప్రభుని రాళ్లతో కొట్టడానికి వచ్చారు. కనుక బైబిల్లో కూడా ఏది కూడా స్పష్టత లేదు. మరి యేసు ఎవరికి జన్మించాడు? వంశవృక్ష పరంగా చూస్తే యేసేపు కుమారుడని బైబిల్ చెప్తోంది. యూదులందరికీ అందుకు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే, యేసేపు ఏమని చెప్పాడంటే ఆయన పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు, నాకు పుట్టలేదని చెప్పి యూదులు చెప్పాడు. ఈ కారణాన్ని బట్టి వాళ్ళంతా ఏం అర్థం చేసుకున్నారంటే ఇది మరియమ్మకి యేసేపు పుట్టినటువంటి వాడు కాదు, ఈయన వ్యభిచారం వలన పుట్టాడు, అందుకు యేసేపే సాక్ష్యం అని చెప్పి వాళ్ళు యేసుక్రీస్తుని డక్కుపడడం జరిగింది. మరి మీరేమనుకుంటున్నారు? యేసు ఎవరు పుట్టారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. జై శ్రీరామ్, జై భారత్.